హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా అనంతగిరి హిల్స్కి వెళ్ళాలనుకుంటున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్లో. అయితే ఈ వీడియో మీకోసమే. మేమైతే 2000 బడ్జెట్తో 2 బైకులతో నలుగురం వెళ్తున్నాం అనంతగిరి హిల్స్కి. 2 బండ్లలో వచ్చేసి 400 పెట్రోల్ అయితే కొట్టించేసాం. మాకైతే సరిపోతుంది అనుకుంటున్నాం, చూడాలి. మీరు ఎవరితో అయితే అనంతగిరి హిల్స్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయమా. సో గైస్, మీరు ఒకవేళ బైక్ మీద వస్తే మాత్రం హెల్మెట్ తప్పకుండా ధరించాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు బస్సులో రావాలనుకుంటే హైదరాబాద్ టు తాండూర్ బస్సెస్ చాలా ఉంటాయి. డైరెక్ట్గా మిమ్మల్ని అనంతగిరి హిల్స్ దగ్గరనే దింపుతారు. అనంతగిరి హిల్స్లో వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 5కే బయలుదేరాం. అయినా సరే మాకు ఇక్కడైతే వెళ్ళారిపోయింది. మీరైతే అనంతగిరి హిల్స్ వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్తో వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఏం వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకొని వెళ్తే మాత్రం మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ అదే కాక మీరు చూడాల్సినవి చాలా తొందరగా చూడగలుగుతారు. మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టెంపుల్ నుంచి వాచ్ టవర్, వాటర్ ఫాల్స్, కోటిపల్లి డ్యామ్, ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. తాండూరులో ఎంతో ఫేమస్ అయిన భూ కైలాస్ టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి మరి మాకు ఎంత టైం పట్టిద్దో, ఎంత టైం ఉండిద్దో. సో గాయస్, మేము మొత్తానికి అయితే వికారాబాద్ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా అనంతగిరి హిల్స్కి 6 కిలోమీటర్లో ఉంది. ఇంకొక 10 నిమిషాలలో మనం అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోతాం. ఒకవేళ మీరు ట్రైన్లో రావాలనుకుంటే ట్రైన్లో కూడా ఉన్నాయి ఇక్కడ వికారాబాద్కి, హైదరాబాద్ నుంచి. మనం మొత్తానికి అయితే అనంతగిరి హిల్స్ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ముందు దర్శనం చేసుకుందామని లోపలికి అయితే వెళ్తున్నాం. సో పదండి. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. అందరూ తెలిసిందే కదా, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ కోతులు అనేటివి చాలా ఉంటాయి. సో మీరు మాత్రం బీ కేర్ఫుల్గా ఉండాలి వాటితో. చెప్పాను పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వచ్చేసి వాచ్ టవర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వాచ్ టవర్కి వెళ్ళడానికి ఇక్కడ 20 రూపాయలు అయితే తీసుకుంటారు టికెట్కి. మనిషికి వచ్చి 20 రూపాయలు. ఒకవేళ మీకు బైక్ ఉంటే బైక్కి మళ్ళీ 10 రూపాయలు ఛార్జ్ కట్టాలి.
మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఇక్కడ గుడి అయితే కనిపించింది. మేము కూడా చూస్తే శివుని గుడి ఇది. మన శివుడు ఉన్నాడంటే నంది ఉండాలి కదా. చూడండి శివుడికి ఎదురుగా నంది ఉంది. మంచిగా చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది view మొత్తం. ఫ్రెండ్స్ మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తా అన్నా కదా, రండి ముంగట్నే ఉంది చూపిస్తా. కనిపిస్తుందా? ఇది అన్నమాట వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుందో. వాటర్లో కదా అందుకే ఎండిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వ్యూ బాగుంది కదా అని మావాడైతే రీల్ చేద్దాం అన్నాడు. చూడండి మరి రీల్ ఎలా ఉందో. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. 20 నిమిషాలు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మాకు వాచ్ టవర్ అయితే వచ్చింది. ఈ యొక్క కొండ ఎక్కితే ఇక మన వాచ్ టవర్కి వచ్చేసినట్టే కనిపిస్తుంది ఏదో వాచ్ టవర్. చూడండి ఎంత బాగుందో. అయితే ఇక్కడ కూడా ఒక పోలీస్ అతను ఉన్నాడు. మళ్ళీ ఈడ కూడా 10 రూపాయలు టికెట్ అంట మనిషికి వచ్చేసి. అక్కడ తీసుకున్నాం సార్ అంటే కూడా వినట్లేడు. అది వేరు ఇది వేరు అంట. ఇది ఎక్కిన తర్వాత మేము నడిచింది ఇంత దూరమా అనిపించింది. కానీ ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోటింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ కోటిపల్లి ప్రాజెక్ట్ అనేసి ఇక్కడ బోటింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. పదండి. కనిపిస్తుందా? కోటిపల్లి ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాం. ఈడ కూడా టెంట్ వేసుకొని కూర్చోర్రు. ఈడ కూడా మళ్ళీ 20 రూపాయలు అంట టికెట్. ఇదే కోటిపల్లి ప్రాజెక్ట్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నీళ్ళు అనేది చాలా ఎక్కువ ఉండే. ఈసారి వానలు లేక ఎండలు ఎక్కువ అయిపోయి చెరువులో నీళ్ళు అయితే తక్కువ అయిపోయినాయి. ఇక్కడ బోటింగ్ చేయడానికి అయితే ఇద్దరికైతే 300. అదే సింగిల్ బోట్ అయితే 200. ఒక బోట్లో ఇద్దరు వెళ్ళొచ్చు. సింగిల్లో అయితే ఒకరు వెళ్ళొచ్చు. బోటింగ్ అయితే మనమే చేసుకోవచ్చు. ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇద్దరికి వచ్చేసి గంటకి 300. అదే ఒక్కరికైతే 200 తీసుకుంటారు. బోటింగ్ అయితే మనమే చేసుకోవచ్చు అన్నమాట. గంట సేపు నీళ్ళల్లో బోటింగ్ చేసి 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 పానం అంతా అలసిపోయింది. నీళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ మళ్ళీ ఇదే చర్లు ఈత కొట్టినాం మేమైతే. వీడియో ఫోటో అన్ని ఫోన్ ఉంది. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.